ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుతలు టెన్షన్ పెడుతున్నాయి. నిన్న పచ్చర్లలో మహిళా మాజీ సర్పంచ్ను చంపేసి తలను తినేసింది చిరుత. ఇవాళ మహానంది పుణ్యక్షేత్రంలో చిరుత సంచరిస్తోంది. మహానంది దేవాలయ గోశాల దగ్గర రోడ్డుపై తిరుగుతూ కనిపించింది చిరుత. సీసీ కెమెరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. మహానందికి వచ్చే భక్తులు అలర్ట్గా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇక నల్లమల సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత దాడులతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు, పశువుల కాపర్లు, వ్యవసాయ కూలీల్లో భయం నెలకొంది. అలర్ట్గా ఉండాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. రైట్, ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుత టెన్షన్ నెలకొంది. నిన్న పచ్చర్లలో మహిళా మాజీ సర్పంచ్ను చంపేసి తినేసిన చిరుత ఇవాళ మహానంది పుణ్యక్షేత్రంలో సంచరిస్తున్నట్టుగా ఆనవాళ్లు గుర్తించారు. సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మహానందికి వచ్చే భక్తులు అలర్ట్గా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇక నల్లమల సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంపై రైతులు, పశువుల కాపర్లు మండిపడుతున్నారు. వ్యవసాయ కూలీల్లో కూడా భయం నెలకొంది. అలర్ట్గా ఉండాలంటూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్, మా ప్రతినిధి హుసేన్ జైన్ అవుతారు. హుసేన్, ముఖ్యంగా నిన్న మహిళా మాజీ సర్పంచ్ని చంపేసిన చిరుత ఇవాళ తాజాగా మహానంది ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. చిరుత సంచారంపై స్థానికంగా ఎలాంటి భయాందోళన నెలకొన్నాయి? చిరుత మూమెంట్స్ ప్రస్తుతానికి సంబంధించి ఎట్లా ఉన్నాయి? ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు? బ్రదర్స్, ఉమ్మడి కర్నూలు జిల్లా మహానంది మండలం నల్లమల్ల సమీప గ్రామాల్లో చిరుత హడలెత్తిస్తోంది. గత 15 రోజుల క్రితమే గాజులపల్లె వద్ద ఈ రైల్వే పనులు చేస్తున్నటువంటి ఒక మహిళ మీద, ఛత్తీస్గఢ్కు చెందినటువంటి పాండవ్ అనేటువంటి మహిళ మీద దాడి చేసింది చిరుత. దాడి చేసినటువంటి ఘటనలో తీవ్ర గాయాల పాలైనటువంటి సంఘటన మనం గత 15 రోజుల క్రితమే చూసాం. అయితే నిన్నటి రోజున తాజాగా పచ్చర్ల వద్ద నిందల నుంచి గిద్దులూరుకు వెళ్ళేటువంటి ఘాట్ రోడ్ లో వట్ట సరుకు కోసం వెళ్ళినటువంటి మాజీ సర్పంచ్ మెహరునిసా ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఆ అడవి సమీపానికి వెళ్ళినటువంటి సందర్భంలోనే చిరుత దాడి చేసి ఆమె తలను కూడా తినివేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇవాళ నిన్న రాత్రి అర్ధరాత్రి వేళ చిరుత మహానంది మండలం దేవాలయం ఏదైతే ఉందో మహానంది పుణ్యక్షేత్రం గోశాల వద్ద సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాల్లో చిరుత ఆ యొక్క సంచారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రాంతానికి వచ్చి అక్కడే ఆ ప్రాంతంలోనే బైఠాయించినటువంటి మనం విజువల్స్ స్పష్టంగా చూస్తా ఉన్నాం. అయితే నల్లమల్ల అటవీ ఆ సమీప గ్రామాల్లో మాత్రం చిరుత హడలెత్తిస్తుంది. గ్రామాల ప్రజల మీద దాడులు చేసేటువంటి ఆ పరిస్థితి కొనసాగుతుంది. గత 15 రోజులుగా అటు గాజులపల్లి, అదేవిధంగా నిన్న పచ్చర్ల, ఇవాళ మహానంది ప్రాంతాల్లో ఆ చిరుత సంచరిస్తున్నటువంటి విషయం అటవీ శాఖ అధికారులకి చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి గత 15 రోజుల క్రితం చిరుత దాడి చేసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రైల్వే పనుల కోసం వచ్చినటువంటి ఛత్తీస్గఢ్ మహిళ పైన దాడి చేసిన సందర్భంలోనే అటవీ శాఖ అధికారులు స్పందించి ఉంటే నిన్నటి రోజున పచ్చర్ల వద్ద మరో మహిళ చిరుత దాడికి మృతి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు, తన ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చేది కాదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నల్లమల్ల అటవీ సమీప గ్రామాల ప్రజలు. పెద్ద ఎత్తున కూడా ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వన్యప్రాణులంతా కూడా జనావాసంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఋతుపవనాల ప్రారంభంలో ఆశ కల్పించిన రైతుల్లో కూడా, లేకపోతే ఇటు వర్షం కొంత అడపదడప పడినప్పటికీ అయితే ఆ వన్యప్రాణాలకి అడవిలో తాగేంత నీరు లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా అటవీ శాఖ అధికారులు భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వన్యప్రాణుల నుంచి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత అటవీ శాఖ అధికారులకు ఉంది. అవి దాన్ని జాడ కనిపెట్టి మరీ తిరిగి అడవిలోకి వెళ్ళేలా చూడాల్సినటువంటి బాధ్యత అటవీ శాఖ అధికారులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న జరిగినటువంటి ఘటన మూగ జీవాలు, ఏదైనా వన్యమృగాలు ఏవైనా సరే వాటికి విచక్షణ అనేది ఉండదు. విచ్చలవిడిగా తిరుగుతూ సంచరిస్తూ ఉంటాయి, జనాలపై దాడి చేస్తూ ఉంటాయి. కానీ జనాలను చంపుతున్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తున్నారు. వాళ్ళపై రైతులు మండిపడుతున్నారు, కూలీలు మండిపడుతున్నారు. స్థానికులంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. స్థానికంగా అటవీ శాఖ అధికారులు దీనికి సంబంధించి ఏమంటున్నారు? అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
రాధాస్ ఇక్కడ అటవీ శాఖ అధికారులు ఒకటే చెప్తున్నారు, జనావాసాల్లోకి వన్యప్రాణులు కానీ లేకపోతే ఈ క్రూర మృగాలు కానీ రావడం లేదు. అవి ఉన్నటువంటి ప్రాంతానికే జనం వెళ్ళడం వల్ల అటువంటి ప్రజల మీద దాడి చేసినటువంటి ఘటనలే అనేకంగా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే మన 15 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన చూసుకున్నా గాజులపల్లె వద్ద ప్రధానంగా ఈ రైల్వే పనులు జరుగుతున్నాయి. అంటే ఇటు గిద్దలూరు నుంచి నంద్యాలకు వచ్చేటువంటి రైల్వే లైన్ ఏదైతే ఉందో ఇదంతా పూర్తిగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతము. ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి సందర్భంలోనే పని చేసేటువంటి సందర్భంలో చిరుత దాడి చేసింది. అయితే ఈ నిన్న పచ్చర్ల వద్ద జరిగినటువంటి ఘటన కూడా నంద్యాల నుంచి గిద్దలూరుకి వెళ్ళేటువంటి ఘాట్ రోడ్డు నల్లమల్ల అటవీకి సంబంధించినటువంటి ఆ ఫారెస్ట్ అక్కడికి వెళ్ళారు కాబట్టి దాడి చేసిందని చెప్తున్నాం. ఇవాళ నిన్న రాత్రి సంచరిస్తున్నటువంటి చిరుత సంబంధించి ఈ మహానంది క్షేత్రం దగ్గరికి రావడం, అటు గోశాల వద్ద ఆ గోవులను కట్టి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తన ఆహార కొరత ఉండడం వల్ల లేకపోతే ఇంకో దానికోసం ఆ రాత్రి ఆ ప్రాంతంలో సంచరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పష్టంగా మనం చూస్తున్నాం, గత ఏడాది కూడా పెద్ద పులి సంచారం జనావాసాలకు వచ్చింది. పెద్ద పులి యొక్క పిల్లలను కూడా పులికూనలు కూడా ఈ ప్రాంతంలోనే బయటకు వచ్చినటువంటి సందర్భంలోనే పెద్ద ఎత్తున కూడా పెద్ద ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొనే దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరిగింది. పెద్ద పులి యొక్క రక్షణ కోసం జరిగినటువంటి ఘటనల ఆ సందర్భం ఆ ఎపిసోడ్ లో చూసినట్లయితే అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు, ఎక్కడ కూడా జనావాసాల్లోకి వన్య ప్రాణాలు కానీ వన్య మృగాలు కానీ రావడం లేదు. వాటికి కూడా భయం ఉంటుంది. జనం అంటే వాటికి కూడా భయం, ఎక్కడ ఏదైనా చేస్తారనేటువంటి భయం ఉంటుంది. కానీ వాటి ఆవాసాల్లోకి ప్రజలు వెళ్తున్నారు కాబట్టి, వాటి నివాసాల దగ్గరికి ఆ ప్రాంతాల్లో సంచరిస్తున్నటువంటి ఆవాసాలకు వెళ్తున్నారు కాబట్టి దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. జనం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న జరిగినటువంటి ఘటన తర్వాత అటవీ శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఈ పచ్చర్ల వద్ద జరిగినటువంటి ఘటన మీద కూడా 10 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ అటవీ శాఖ అధికారులు చిరుత సంచారాన్ని కనిపెట్టేందుకు దాని జాడ కనిపెట్టి బంధించేందుకు 2 బోన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చిరుత జాడ కోసం అటవీ శాఖ అధికారులు అన్వేషిస్తా ఉన్నారు. చిరుత జాడ కనిపెట్టి ఆ ప్రాంతానికి వెళ్లకుండా అంటే అటవీ ప్రాంతంలో వదిలేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే అటవీ శాఖ అధికారులు కూడా అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎండ ఎప్పుడు లేనటువంటి విధంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎండలు మండిపోయాయి. ఎక్కడ కూడా తాగేది మండిపోయినటువంటి పరిస్థితి ఉంది. తాగేందుకు కూడా నీరు దొరకని పరిస్థితి ఉంది. గత ఏడాది కురిసిన వర్షాలకి నీటి కుంటలు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కూడా ఋతుపవనాలు ఇప్పటికీ 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఊరిస్తున్నా కూడా ఆ ప్రాంతాల్లో నీటి కుంటల్లో నిల్వ ఉంచేటువంటి నీరు రాకపోవడంతోనే ఈ యొక్క చిరుతలు కానీ లేకపోతే ఎలుగుబండ్లు వన్య ప్రాణాలంతా కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. మరోవైపు మనం గత 10 రోజులు కూడా చేశాం. ఇక్కడ చిత్తూరు జిల్లా కానీ విజయనగరం జిల్లా కానీ శ్రీకాకుళం జిల్లాలో కూడా ఏనుగులు దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కేవలం మంచినీటి కోసమో లేకపోతే తాగేందుకు నీళ్లు లేక జనావాసాలకు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ జనం కూడా అలర్ట్ కావాలి. జనం తప్పనిసరిగా ఆ ప్రాంతాలకు వెళ్ళకూడదని హెచ్చరించేటువంటి పరిస్థితి అటవీ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలోనే మహానంది టెంపుల్ సంబంధించిన ఆలయ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. భక్తులంతా కూడా వచ్చేటువంటి వాళ్ళు అలర్ట్ గా ఉండాలి. పులి ఇక్కడ చిరుత సంచారం చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా జాడ కనిపిస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనౌన్స్ చేసేటువంటి పరిస్థితి మహానంది పుణ్యక్షేత్ర పరిస్థితుల్లో కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ హుసేన్. ఇది ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుత కలకలం రేపుతోంది. నిన్న పచ్చర్లలో మహిళా మాజీ సర్పంచ్ను చంపేసి తలను తినేసింది. ఇవాళ మహానంది పుణ్యక్షేత్రంలో సంచరిస్తుంది. మహానంది దేవాలయ గోశాల దగ్గర రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మహానందికి వచ్చే భక్తులు అలర్ట్గా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇక నల్లమల సమీప గ్రామాల ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. చిరుత దాడులతో ఒక్కసారిగా జనం ఉలిక్కి పడుతున్న పరిస్థితి. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు మండిపడుతున్నారు. మహానంది గ్రామ ప్రజలకు మరియు సిబ్బందికి భక్త మహాశీలకు తెలియచేయమనగా ఆలయం వెనుక భాగంలో చిరుతపులి సంచరిస్తున్నది కావున దయచేసి ఎవరు కూడా ఆలయం వెనుక భాగంలో ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళకూడదు. అధికారుల ఆదేశాల మేరకు అనౌన్స్మెంట్ చేయకున్నది. మహానంది గ్రామ ప్రజలకు మరియు భక్త మహాశీలకు సిబ్బందికి తెలియచేయమనగా ఆలయం వెనుక భాగంలో చిరుతపులి సంచరిస్తున్నది కావున ఎవరు కూడా ఒంటరిగా ఆలయం వెనుక వద్దకు వెళ్ళకూడదని అధికారుల ఆదేశాల మేరకు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.